స్వయంభూ భోగి గణపతి పీఠంలో మాఘమాసం రథసప్తమి రోజున పీఠంలో త్రినాథ వ్రత మహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించినట్లు పీఠ ఉపాసకులు తోసర్లపూడి రమణరాజు తెలిపారు. స్వయంభూ భోగి గణపతి పీఠంలో సోమవారం ఉదయం త్రినాథ వ్రత హోమాన్ని ఘనంగా నిర్వహించారు. మాఘమాసంలో వ్రత హోమం నిర్వహణ చేయడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల త్రిమూర్త్యాత్మక అనుగ్రహంతో సృష్టి జన్మల్లోని ప్రారబ్ధ కర్మల పరిహారం కలుగుతుందని పీఠం తెలియజేసింది. పీఠం వ్యవస్థాపక ఆధ్యాత్మిక ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, సృష్టికి విఘ్నాలు లేకుండా త్రిమూర్తులు లలితాదేవిని ఆరాధించిన రోజు మాఘమాసం తొలి ఆదివారం కాగా మాఘ పౌర్ణమి చతుర్థిలో ప్రభవించిన త్రిమూర్త్యాత్మక స్వరూపం గణపతి అని పేర్కొన్నారు. మాఘమాసం సంక్లిష్ట హర చతుర్థి అత్యంత విశేషమని, ఫిబ్రవరి 5న గురువారం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి నుండి ప్రతి నెల మొదటి ఆదివారం త్రినాథ వ్రత పూజ, బాలబాలికలకు పుస్తక ప్రసాదాల పంపిణీ జరుగుతుందని వివరించారు. శ్రీవారి సేవా సమైక్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి త్రినాథులకు మంగళహారతులు అందించి భక్తులు తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. విగ్రహాలు కలగకుండా ఉండడానికి వారు లలితాదేవిని ప్రార్థన చేసినప్పుడు లలితాదేవి ముఖ వర్చస్సు నుండి సింధూర వర్ణంలో విఘ్నేశ్వర స్వామి వారు ప్రభవించారు. అదే మాఘమాసం సంకష్టహర చతుర్థి, అంటే రాబోయే ఫిబ్రవరి 5వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి. ఈ మాఘమాసంలో మొదటి ఆదివారం నాడు త్రిమూర్తుల వారు లలితాదేవిని ప్రార్థన చేయడం ప్రారంభించారు. అదే ఈ మొదటి ఆదివారం యొక్క విశేషం. అందుచేతనే త్రిమూర్తుల యొక్క పూజా కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠంలో ఈ తొలిజాములో ఉదయం పూజా కార్యక్రమం రథసప్తమి పాలు పొంగించుకుని సూర్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క కార్యక్రమాలు గణపతి హోమాన్ని పూర్తి చేసుకుని ఈ సాయంత్రం వేళ తొలిజాములో 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో ఈ యొక్క త్రినాథ వ్రత మేళాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఏ శుభకార్యం చేసినా పసుపుని త్రికోణాకారంలో తయారు చేసి గణపతిని నిలిపి మనం పూజ చేస్తాం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపం గణపతిగా తొలి పూజలు చేసేటువంటి ఆ యొక్క భోగభాగ్యాలన్నీ కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీమాత వీరందరూ కూడా ఆ శక్తులన్నింటినీ కూడా గణపతికి అందించారు. కాబట్టి గణపతి సర్వోన్నతుడు. ఆయన యొక్క పూజా కార్యక్రమాన్ని సంకష్టహర చతుర్థిగా మనం నిర్వహించుకుంటాం. కాబట్టి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ త్రినాథ వ్రత కార్యక్రమాన్ని ప్రతి నెలలోనూ కూడా, అంటే తెలుగు తిథి ప్రకారంగా ప్రతి నెలలోనూ మొదటి ఆదివారం నాడు భోగి గణపతి పీఠంలో మొదటి నెలలో 1 మేళ, 2 నెలలో 2 మేళాలు, ఆ విధంగా ఎన్ని నెలలు గడిస్తే అన్ని మేళాలు కూడా ఈ గణపతి పీఠంలో జరిగేటువంటి విధంగా లోక కళ్యాణార్థంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సర్వే జన సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.